జీపీఓ తెలంగాణలో ఇప్పుడు జాబ్ ఆస్పిరెంట్స్ మధ్యన జరుగుతున్నటువంటి చర్చ జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్, గ్రామ పాలన అధికారి. సో ఈ జీపీఓకి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు, అంటే ఇమీడియట్లీ రావచ్చు. ఎందుకు రావచ్చు అనే దానికి నేను ఒక స్ట్రాంగ్ రీజన్ చెప్తా. మీరు జీపీఓకి సంబంధించి జాబ్ లక్ష్యం ఉంటే నేను మీకు ఒక్కటే సజెషన్ ఇస్తా, వెంటనే ప్రిపరేషన్లో ఉండండి. ప్రిపరేషన్ని ప్రారంభించినట్లయితే ఇట్స్ గుడ్, ప్రారంభించకపోతే ప్రారంభించండి. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ టైం అనేది ఉండదు. ఇటీవల తెలంగాణలో ఆర్టీసీకి సంబంధించి టీఎస్టీ ఎంఎస్టీ అని చెప్పేసి లేటెస్ట్గా నోటిఫికేషన్స్ వచ్చినాయి 2025 డిసెంబర్ ఎండింగ్ లాస్ట్ వీక్లో. దానికి వితిన్ 90 డేస్ లోపే ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మార్చ్ 29కి ఆ ఎగ్జామ్ ఉంది. సేమ్ రేపు జీపీఓకి సంబంధించినటువంటి ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఈ నోటిఫికేషన్కి చాలా తక్కువ టైంలో ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే జీపీఓ ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటున్నారు. ఎందుకు ఇమీడియట్లీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది? అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి అనేటువంటిది ఈ వీడియో ద్వారా మనం మాట్లాడదాం. అన్ని వివరాలు సవివరంగా చెప్తా, మీకు చాలా క్లియర్గా చెప్తా. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి. జీపీఓకి సంబంధించి మనం లైవ్ క్లాసెస్ చాలా రోజుల నుంచి అందిస్తున్నాం. కొద్ది రోజులు కాదు, చాలా రోజుల నుంచి అందిస్తూ ఉన్నాం. మీకు లైవ్లో టీచ్ చేయడం జరుగుతూ ఉంది, ఓల్డ్ క్లాసెస్ కాకుండా. ఈ జీపీఓ అనేటువంటి దానికి సుమారు ఒక 5,000 పోస్టులు అందుబాటులో ఉండడానికి అవకాశం అనేది ఉన్నది. సో జీపీఓకి సంబంధించినటువంటి దానికి విధి విధానాలు, డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా ఉంటాయి అనేది జీవో నిన్న ఇష్యూ చేయడం జరిగినది, ఫిబ్రవరి 12కి సంబంధించి. ఆ జీవోను కూడా మీరు పొందాలి అనుకుంటే, మీకు కావాలి అనుకుంటే క్రింద నేను టెలిగ్రామ్ లింక్ ఇస్తా, ఆ లింక్లో జాయిన్ అవ్వండి. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఈ పీడిఎఫ్, జీవోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది కూడా నేను ఫార్వర్డ్ చేస్తా. అయితే మీరు జీపీఓకి సంబంధించినటువంటి జాబ్ లక్ష్యం, ఈ ప్రిపరేషన్ అనేటువంటి దానికి ఇబ్బంది పడకుండా మనం క్లాసెస్ని లైవ్ క్లాసెస్ ద్వారా డిజైన్ చేసినాం. ఈ లైవ్ క్లాసెస్ మీకు అందుబాటులో, అంటే ఆ టైంకి మీకు కుదరకపోతే రికార్డెడ్ మోడ్లో చూసుకోవచ్చు. వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఉంటాయి, వీటికి సంబంధించి కొన్ని మెటీరియల్స్ ఉంటాయి. వీటన్నింటి కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ని మొదలుపెట్టండి, ఓకేనా? సో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రిపరేషన్కి తక్కువ టైం ఉంటుంది. సో కాబట్టి నోటిఫికేషన్కి ఇప్పుడు డైరెక్ట్ నోటిఫికేషన్ చేసేందుకు గైడ్లైన్స్ ఇచ్చారు కాబట్టి, సో వీటిని బేస్ చేసుకుని నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా అప్పుడు తక్కువ టైం ఉన్నా మీరు మీ ప్రిపరేషన్ని కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు జాబ్ అచీవ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకసారి జీవో చూద్దాం. సో ఈ జీపీఓకి సంబంధించినటువంటి అంశం కొత్త అంశం ఏం కాదు, ఇది పాత అంశమే. అయితే 10,954 పోస్టులకి సంబంధించినటువంటి ఈ ఏదైతే ఉందో దీనికి ఫినాన్షియల్ అప్రూవల్ గతంలోనే వచ్చింది. అందుకు నేను ఇమ్మీడియట్లీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నాను. ఇక్కడ ఫైనాన్స్ అప్రూవ్, ఇక్కడ ఆర్థికపరమైనటువంటి క్లియరెన్సెస్ వస్తే నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. సో దీనికి ఫినాన్షియల్ అప్రూవల్ గతంలోనే ఇవ్వడం జరిగినది. భూభారతి చట్టం అమల్లోకి వస్తుంది అనే దానికంటే ముందే 10,954 పోస్టులను రిక్రూట్ చేసుకోమని చెప్పేసి ఇక్కడ ఫైనాన్షియల్ అప్రూవల్ అనేది ఇచ్చినారు. సో కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడైనా రావడానికి ఛాన్స్ ఉంది, ఎక్కువ టైం పట్టకపోవచ్చు, ఇమీడియట్లీ ఇస్తారు. ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం. ఫైనాన్షియల్ అప్రూవల్ ఉంది కాబట్టి ఇమీడియట్లీ నోటిఫికేషన్ వస్తుంది. దెన్ రెండో కారణం ఏంటి అని అంటే, తెలంగాణలో గ్రామీణ పరిపాలనకి సంబంధించినటువంటి అంశాలను కానీ, భూభారత్కి సంబంధించినటువంటి చట్టం అమలు కానీ, ఇతర రెవెన్యూ రిలేటెడ్ అంశాలను కానీ, తెలంగాణకి సంబంధించి భూములను కాపాడేటువంటి అంశం కానీ, ఇలాంటి అన్ని అంశాలలో కూడా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఈ జీపీఓ అనేటువంటి విధానానికి మళ్ళీ ఇక్కడ తెరలేపడం జరిగినది. సో అలా అనుకున్న తర్వాత వెంటనే ఫినాన్షియల్ అప్రూవల్ ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు వీరి అవసరం గ్రామాలలో ఎక్కువ ఉంది. అయితే గతంలో విఆర్ఓ విఆర్ఏకి సంబంధించినటువంటి వారికి ఎగ్జామ్ పెట్టి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ని కండక్ట్ చేసి తీసుకోవడం జరిగినది. అయితే అనుకున్నారు మొత్తం అక్కడి నుంచే భర్తీ చేస్తారు ఈ పోస్టులని, కానీ కుదరలే. అక్కడ చాలామంది ఆసక్తి చూపెట్టలే. సుమారు వారంతా కలిపి ఒక 23 నుంచి 25,000 మధ్య మంది ఉండే విఆర్ఓ విఆర్ఏకి సంబంధించినటువంటి వారు. అందులో ఎవరికైతే గ్రాడ్యుయేషన్ లెవెల్లో క్వాలిఫికేషన్ ఉందో
వారిని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి చాలామందిని తీసుకున్నారు. అది 2 దశలలో జరిగింది. ఫస్ట్ అనుకున్నంత మంది ఎగ్జామ్ రాయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టలే. మళ్ళీ సెకండ్ టైం కండక్ట్ చేసిర్రు. అప్పుడు కూడా డిపార్ట్మెంట్ అనుకున్నట్లు అక్కడ ఎక్కువ మంది ఆసక్తి చూపెట్టలే. సో ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రిమైనింగ్ పోస్టుల్ని ఇక్కడ ప్రభుత్వం భర్తీ చేయాలి అని అనుకుంటుంది. మళ్ళీ చెప్తా ఉన్నా, ఫినాన్షియల్ అప్రూవల్ ఉంది కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడైనా రావడానికి ఛాన్స్ ఉంది. వన్స్ నోటిఫికేషన్ వస్తే నీకు టైం ఉంటుంది. ఏమున్నా ఇప్పుడే చదవడం మొదలు పెట్టుకో, త్వరగా నీ సిలబస్ని ఫినిష్ చేసుకో. ఇది నేను అడ్వైజ్ చేస్తున్నటువంటి అంశం. ఓకే, దీన్ని నీకు నచ్చితే పాటించు, ఖచ్చితంగా నీకు సక్సెస్ వస్తుంది. ఇక నెక్స్ట్ మనది ఐకాన్ ఇండియా యాప్ ఉంది. యాప్ ద్వారా మీకు జీపీఓకి సంబంధించినటువంటి కోర్స్ని 999కి ఆఫర్ చేస్తా ఉన్నాం. ఈ కోర్సులో జాయిన్ అయితే నీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. నీకు అవసరం ఉంటే ఈ కోర్సు తీసుకో, అవసరం లేకపోతే వదిలేయండి. ఇక నెక్స్ట్ దీంట్లో మనం క్లాసెస్తో పాటు లైవ్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తాం, ప్రాక్టీస్ ఎగ్జామ్స్. దాని ద్వారా మీరు బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పోటీ అనేటువంటిది గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉండబోతా ఉంది కాబట్టి ఈ గ్రాడ్యుయేషన్ లెవెల్కి సంబంధించి సుమారు 5,000 పోస్టులు అంటే ఏం చిన్న విషయం కాదు. సో చాలామంది అప్లై చేస్తారు, లక్షలలో పోటీ ఉంటుంది. ఆ పోటీని తట్టుకోవాలి అని అంటే ప్రిపరేషన్లో మీరు ముందు ఉండాలి. ఓకే, ఇదంతా ఇలా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఒకసారి జీవో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఇచ్చినటువంటి జీవో ఏంటి అనేది నేను మీకు చూపెడతా. ఇది జీవో అండి. సో ఇక్కడ జీవో నెంబర్ 32 ఇగో డేట్ 12/2/2026న రిలీజ్ చేయడం జరిగినది. సో దీనికి సంబంధించి ఇక్కడ 10,954 పోస్టులకి సంబంధించి పాత విఆర్ఓ విఆర్ఏలతో ఇక్కడ ఏం చేసినారు అని అంటే కొంతవరకు ఫిల్ చేయడం జరిగినది. సో అయితే ఇప్పుడు ఈ జీపీఓకి సంబంధించినటువంటి గ్రామ పాలనా ఆఫీసర్కి సంబంధించినటువంటి దానిలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అని అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తాము అని అంటున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏంటి, ఇక్కడ ఇగో బ్యాచిలర్ డిగ్రీని అడగడం జరుగుతూ ఉంది. సో భారతదేశంలో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ అండర్లో ఉన్నటువంటి డిగ్రీ ఏదైనా కూడా ఇక్కడ పరిగణించబడుతుంది అని అంటున్నారు. అంటే జీపీఓ ఉద్యోగానికి పోటీ పడాలని అంటే మినిమం డిగ్రీ వచ్చి, మినిమం క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ. సో ఇలా డిగ్రీ ఉన్నటువంటి ఎవరైనా కూడా లేదా డిగ్రీకి ఈక్వల్గా ఉండేటువంటి క్వాలిఫికేషన్ అయినా కూడా ఇక్కడ ఈ జాబ్ రాయడానికి అర్హులు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. వారందరూ కూడా పోటీని ఇస్తారు. పోస్టులు ఎక్కువ కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది పోటీ పడతారు. సో ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఇక్కడ ఏజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగినది. ఏజ్ అప్ టు 34 ఇయర్స్ వరకు ఇచ్చినారు. ఇందులో మరొక అంశం ఏంటి అని అంటే ఎవరైతే రిజర్వేషన్స్ కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి ఇక్కడ ఒక 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇస్తాము అని అంటున్నారు. 34+5 ఇది ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఎగ్జామ్ కాదు కాబట్టి ఏజ్ అనేది ఇంకొంత పెరగడానికి అవకాశం ఉంది. సో ఇలా యూనిఫామ్ జాబ్స్ కాకుండా వేరే జాబ్స్కి ఇటీవల ఆర్టీసీలో 7 ఇయర్స్ ఎగ్జామ్షన్స్ని ఇచ్చినారు. దాని తర్వాత మళ్ళీ సపరేట్ రిజర్వేషన్స్ ఇచ్చినారు. అలాంటిది ఏమైనా ఉంటే యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగినది. సో ఇలా ఇగో ఈ అంశం అనేది ఇప్పుడు ఇచ్చినటువంటి జీవో. ఈ జీవో ద్వారా చాలా క్లియర్ చెప్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఉంటుంది. జీపీఓ పోస్టుల్ని భర్తీ చేయబోతా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, దీనికి సంబంధించి ఫినాన్షియల్ అప్రూవల్ ఉంది, ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది, దీనికి కేటాయింపులు జరిగినాయి కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తా ఉన్న తక్కువ టైం ఉంటుంది. మీరు ప్రిపరేషన్లో ఉంటే ఇప్పుడే దాన్ని అలానే కొనసాగించండి, లేని వారు వెంటనే స్టార్ట్ చేసుకోండి. ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రాథమిక అంశం. అయితే ఏ అంశాలపై ఫోకస్ చేయాలి అని అంటే కంప్లీట్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. కంప్లీట్ జనరల్ స్టడీస్లో మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు, వీటితో పాటు బేసిక్ ఎకానమీ, అలాగే నెక్స్ట్ ఇక్కడ హిస్టరీ, పాలిటీ, గవర్నెన్స్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, వీటితో పాటు బేసిక్ ఆప్టిట్యూడ్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఇది పేపర్ 1గా కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2కి సంబంధించి కోర్ కంటెంట్లో ఇక్కడ గ్రామీణ నేపథ్యానికి సంబంధించినటువంటి విధానంలో పనిచేస్తారు, రెవెన్యూ విధానానికి సంబంధించి పనిచేస్తారు కాబట్టి ఆ రిలేటెడ్ కోర్ కంటెంట్ అనేటువంటిది కూడా ఒక పేపర్గా ఇస్తారు. సో కాబట్టి ఈ ఎగ్జామ్ విధానం మారొచ్చు కూడా. ఈ ఎగ్జామ్ విధానంలో ఇవి గ్యారంటీగా ఉండడానికి అవకాశం ఉన్నది. అయితే ఇందులో పేపర్ 2 అనేటువంటిది కండక్ట్ చేస్తే భూభారతి చట్టం గురించి, ప్రీవియస్ రెవెన్యూ అంశాలను గురించి,
గ్రామీణ ప్రాంతాలకి సంబంధించినటువంటి ఉన్నటువంటి చట్టాలను గురించి 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ. సో ఇలా గ్రామాలకి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద పట్టు ఉండాలి. వీటిని పైన బాగా ఫోకస్ చేయాలి, వీటిపైన మీరు స్కోర్ పెంచుకోవాలి. ఇవన్నీ మనం టీచ్ చేయడం జరుగుతూ ఉంది. మీరు చూడండి, క్లాసెస్ వండర్ఫుల్గా ఉంటాయి, మీకు మంచిగా అర్థమవుతుంది, మీకు మంచి మెటీరియల్స్ని ప్రొవైడ్ చేస్తా. వీటిని మీరు రిజిస్టర్ అవ్వచ్చు. జస్ట్ ఇప్పుడు 999 ఆఫర్ ఉంది. సో ఇలా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఇందులో మనం 1 year వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ వ్యాలిడిటీ త్రూ మీ ప్రిపరేషన్లో మీరు ముందుకు వెళ్ళొచ్చు. సో ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్లో ఉండండి. విష్ ఆల్ ది బెస్ట్. ఇలాంటి మోర్ కాంటెంట్ నేను అందిస్తూ ఉంటా. ఈ జీవో కావాలనుకున్నటువంటి వారి క్రింద టెలిగ్రామ్ లింక్ ఇస్తా ఉన్నా, ఆ లింక్లో జాయిన్ అవ్వండి. కామెంట్ బాక్స్లో కూడా ఉంటుంది లింక్, దాని ద్వారా జాయిన్ అయ్యి మీరు ఈ టెలిగ్రామ్ ద్వారా ఈ జీవో మీరు పొందొచ్చు. మీకు అవసరం ఉన్న మీరు దాన్ని రెఫర్ చేసుకోవచ్చు. మోర్ కాంటెంట్ కోసం ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.